హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామా హ్యాండ్మేడ్ కలెక్షన్స్. నేను ఈరోజు అయితే మరొక డిజైన్ తోటి అయితే మీ ముందుకు వచ్చానండి. ఈ డిజైన్ వచ్చేసి సింపుల్గా గ్రాండ్ డిజైన్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి ఒకసారి మనకి ఏమేమి కావాలో మెటీరియల్ చూడండి. ఒకసారి 1mm బీడు, ఇంకొకటి వచ్చేసేమో రింగ్ బీడ్ ఉంటుంది కదా, అది చిన్నది మీడియం సైజుది. చూడండి నేను ఈ థ్రెడ్స్ అయితే కంప్యూటర్ వర్క్కు యూజ్ చేస్తారు కదండి, ఆ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే మనకు కలర్ చేంజ్ కాదు, ఇంకోటి ఫోల్డింగ్ కాదు నార్మల్ దాంతో పోలిస్తే. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా సూదికి వచ్చేసి మనం ఒక 8 లైన్స్ పెడితే 16 లైన్స్ వస్తుంది కదా అండి. అలా మనకు సూదికి అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత రింగ్ బీడ్కి మనం గుచ్చుకోవాలి. తర్వాత ఒక 5 బీడ్స్, ఫస్ట్ 5 బీడ్స్ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే విధంగా కంటిన్యూగా ఒక 10 లైన్స్ 10 టైమ్స్ రిపీట్గా బీడ్స్ అయితే గుచ్చాలి. అలా గుచ్చితే మనకు ఒక 5 అంటే ఒక 50 బీడ్స్ వచ్చేస్తాయి టాజిల్కి. వీడియోలో చూపిస్తున్నాం కదండి, అలా ఆ విధంగా అయితే మనం ఫింగర్ వచ్చేసి మనం కొంచెం గ్యాప్ పెట్టేసుకుంటే ఒక 2 ఫింగర్స్ మనం మిడిల్లో టాజిల్కు మిడిల్లో ఇట్లా 2 ఫింగర్స్ అయితే మనం గ్యాప్కి పెట్టేసుకున్నాం అనుకోండి. అదే గ్యాప్ కంటిన్యూగా మనకు నీట్గా టాజిల్ అయితే వస్తుంది. లేదు మనకు ఆ విధంగా రావట్లేదు అని అంటే ఒకటి ఏదైనా కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, లేకపోతే ఏదేంటి పెళ్లి కార్డు ఉంటుంది కదా, ఆ పెళ్లి కార్డు వచ్చేసి ఒక 2 ఇంచెస్ కట్ చేసుకొని ఆ మిడిల్లో పెట్టేసుకొని చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. నాకైతే అలవాటు అయిపోయింది అలా పెట్టి, అందుకోసం అని చెప్పేసి నేను ఆ విధంగా చేశాను. మీకు ఒకవేళ కొత్తగా చేసే వాళ్ళైతే పెళ్లి కార్డ్ అయినా, లేకపోతే కొంచెం ఒక స్టిఫ్గా ఉండేది ఏదైనా కార్డు ఉంటుంది కదా, అది పెట్టేసి చేయండి. 2 ఇంచెస్ కట్ చేసుకొని చాలా నీట్గా వస్తుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి, గ్రాండ్గా ఉంటుంది, మీకు కూడా బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీకు ఎవరికైనా ఇలా కావాలి అన్నా కూడా శారీస్ అయితే మీరు పంపించినా కూడా మేము చేస్తామండి. లేదు మాకు టాజిల్సే ఒక కావాలి ఈ విధంగా అని అంటే మేము రెడీమేడ్గా కావాలన్నా చేసిస్తాము. కాకపోతే ఏంటంటే మాకు ఒక 1 వీక్ టైం అయితే కావాలండి. కొంచెం టైం పడుతుంది ఈ డిజైన్ చేయడానికి. వేళ్ళైతే జాగ్రత్త అండి, కొంచెం మనం సూది పెట్టుకునేటప్పుడు అది ఒక 10 టైమ్స్. ఎందుకంటే కొత్త వాళ్ళు కొంచెం సూది పెట్టేటప్పుడు వచ్చేసి వేలికి గుచ్చేసుకుంటారు. అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టండి. మీరు శారీస్ పంపించినా కూడా మేము చేస్తామండి. మీకు ఎవరికైనా కావాలి అన్నా కూడా బయోలో అయితే నా నెంబర్ ఉంటుందండి. మీకు నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీకైతే నచ్చుతుందనే అనుకుంటున్నానండి డిజైన్. తర్వాత వచ్చేసి జరీ థ్రెడ్ ఉంటుంది కదా, అదిగోండి మీకు అర్థం కావాలని చెప్పేసి కౌంట్ చేశాను.
ఆ ట్యాజిల్ అనేది 10 అయితే కరెక్ట్గా గుత్తి అనేది నీట్గా వస్తుంది. అందుకు ఇంకోటి ఇప్పుడు వచ్చేసి అదేంది జెరీ థ్రెడ్ ఉంటుంది కదా, జెరీ థ్రెడ్ ముడి వేసేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా. ఆ నార్మల్ థ్రెడ్ వచ్చేసి అలా నీట్గా కట్ చేసుకుంటేనే కుచ్చు అనేది నీట్గా కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి అవన్నీ పూర్తిగా నీట్గా కట్ చేసుకోవాలండి. ఫుల్ శారీగా అది అలా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్